పాపంతో ఆడుకోవడం ఆపండి. దాన్ని ముట్టుకోవద్దు, దానికి చోటు ఇవ్వద్దు. ఆ పాపాన్ని చంపేయండి, దాని నుండి దూరంగా పారిపోండి. దేవుని బలిపీఠపై మిమ్మల్ని మీరు అర్పించుకొని ఇలా ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను కరుణించుము, నా మీద కృప చూపించు ప్రభా అని ప్రార్థించండి. ఎందుకంటే మీరు మోస్తున్న ఆ భారం, మీరు పోరాడుతున్న శోధన, అది మీరు ఒక్కటే భరించడానికి చాలా బరువుగా ఉంటుంది. అది మీరు మోయలేరు. అవును, మీ అంతటా మీరు చేయలేరు. అయితే వాక్యం సెలవిస్తుంది, లేఖనం సెలవిస్తుంది, వినండి. మీరు పరలోకపు బహుమతిని రుచి చూసారా? మీరు పరిశుద్ధాత్మను పొందారా? మీరు రక్షకుని ప్రేమను చూసారా? ఒక్కసారి సిలువ వైపు చూడండి. మీకోసం ఆయన ఎంతగా బాధపడ్డాడో ఒకసారి చూడండి. ఇదంతా చూసిన తర్వాత కూడా మనం ఇంకా తిరుగుబాటు చేస్తామా? లేకపోతే పాపాన్ని ఎంచుకుంటామా? లేదు, పాపాన్ని ఎంచుకోకూడదు. మీరు బలహీనులు కాదు, మీరు శక్తి లేనివారు కాదు. పరలోకం మీకు శక్తినిచ్చింది. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. మీరు ఆ చూడకొని వాటిని చూడడం అవ్వచ్చు. మీరు ఆ శోధన నుండి దూరంగా నడవగలరు. మీరు ఆ తలుపును శాశ్వతంగా మూసివేయగలరు. ఎందుకంటే జయించే శక్తి ఇప్పటికీ మీలో ఉంది. మీరు విజయం కోసం పోరాటం లేదు, మీరు విజయం నుండి పోరాడుతున్నారు. సిలువ మీ సంఖ్యలను ఛేదించింది, సమాధి మీ శత్రువులను అణిచివేసింది. ఇప్పుడు విముక్తి పొందిన వ్యక్తిలా జీవించండి. ఆయన మీకు శక్తినిచ్చాడు, ఇప్పుడు దాన్ని ఉపయోగించండి.